తెలంగాణలో ప్రీపెయిడ్ మంటలు. రేవంత్ రెడ్డి చాణక్య వ్యూహం. కేటీఆర్ హరీష్ లీకులకు రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ కౌంటర్. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు ముందు ప్రతిపక్షాలు డిఫెన్స్ లో పడ్డాయి. ఈ రోజు ఉదయం నుండి రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తన అభివృద్ధి మంత్రం మరియు చట్టం నిష్పాక్షికతతో వారికి గట్టి సమాధానం ఇస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి తెచ్చిన భారత్ ఫ్యూచర్ సిటీ మరియు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులపై కేటీఆర్ అసూయతో విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని లండన్ థేమ్స్ నది తరహా అభివృద్ధిని రేవంత్ రెడ్డి కేవలం కొన్ని నెలల్లోనే చేసి చూపిస్తుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. కేవలం కమిషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు అంటున్న కేటీఆర్ ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మార్క్ వికేంద్రీకరణ, ప్యూర్ రేర్ మోడల్ తెలంగాణ భవిష్యత్తును మార్చబోతుంది. రాష్ట్రంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో రైతుల ఉచిత విద్యుత్తును రేవంత్ రెడ్డి రద్దు చేస్తారంటూ కేటీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ రైతులకు ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పాలసీ. దాన్ని తాకే ధైర్యం ఎవరికీ లేదు అని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. పవర్ సెక్టార్లో జవాబుదారీతనం కోసం విద్యుత్ దొంగతనాలను అరికట్టేందుకు తెస్తున్న సంస్కరణలను రైతులకు వ్యతిరేకంగా చిత్రీకరించాలని చూస్తున్న విపక్షాల ప్లాన్లను రేవంత్ రెడ్డి గారు తిప్పుకొట్టారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదంటూ హరీష్ రావు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను మిషన్ మోడ్లోకి రంగంలోకి దించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐకేపీ సెంట్రల్ ద్వారా వేగంగా ధాన్యం సేకరిస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటనల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడకుండా ఉండేందుకే ఆయన ఇక్కడ రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనా విధానాలు, లీడర్షిప్ స్టైల్ చూసి పక్క రాష్ట్రాల నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు. నేడు తమిళనాడు కొత్త మంత్రి పి విశ్వనాథన్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలపడం రేవంత్ నేషనల్ లెవెల్ ఇమేజ్ కి నిదర్శనమే అని చెప్పాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా బురద జల్లినా రేవంత్ రెడ్డి సంక్షేమ వేగాన్ని, అభివృద్ధి విజన్ను ఆపటం ఎవరి తరం కాదని స్పష్టమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.